'పుష్ప 2' మూవీ మార్నింగే చూసా. అప్పటినుంచి ఆ మూవీ ట్రాన్స్‌లోనే ఉండిపోయా. 100% చెప్తున్నా ఈ మూవీలో అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్‌కి ఇంకొక నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా వచ్చిద్ది. రావాలంతే. ఆ ఎలివేషన్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పక్కా పైసా వసూల్. అండ్ డెఫినైట్‌లీ ఈ మూవీ ఐకాన్ స్టార్ తాండవమే అని చెప్తా. కానీ ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సుకుమార్ మనల్నందరిని ఏ రేంజ్‌లో మోసం చేశారో తెలిసింది. అండ్ ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ కూడా ఉండబోతున్నాయి. సో వీడియో చూసే ముందు జాగ్రత్త పడండి. నెక్స్ట్ ఫస్ట్ మనం 'పుష్ప 2' ఫస్ట్ టీజర్ చూస్తే, ఆ టీజర్‌కి ఈరోజు మనం చూసిన మూవీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ టీజర్‌లో క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే 'పుష్ప' జైలు నుంచి ఎస్కేప్ అయ్యారని, అడవిలో ఉన్నారని చెప్పి లాస్ట్‌లో ఒక స్పెషల్ ఎఫెక్ట్ లాగా లైన్ ఎఫెక్ట్ కూడా వేస్తారు. అండ్ 'పుష్పరాజు' కూడా చూపిస్తారు. కానీ ఇవాళ మనం చూసిన మూవీకి, ఆ టీజర్‌కి ఎలాంటి సంబంధం అసలు లేనే లేదు. అంటే మన 'సుక్కుభయ్య' స్టోరీ ఏ రేంజ్‌లో చేంజ్ చేసేసారో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత 'పుష్ప' ట్రైలర్‌లో అల్లు అర్జున్ ఒక జపాన్ డీల్ చేస్తున్నట్టు, ఆ సీన్ సంబంధించిన విజువల్స్ మనకు చూపిస్తారు. అసలు ఆ సీన్ ఇవాళ చూసిన మూవీలో లేనే లేదు. అండ్ ఆ తర్వాత వచ్చే 'పుష్పరాజ్' ఇంట్రడక్షన్ సీన్ అయితే, ఆ సీన్‌కి, సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే 'పుష్ప 1లో అసలు 'షికావత్‌కి', 'మంగళం' సీన్‌కి పడనే పడదు. 'షికావత్' ఒకవైపు ఉంటే, సిండికేట్ మెంబర్స్ అందరూ కూడా ఇంకో వైపు ఉంటారు. కానీ ఈ 'పుష్ప 2లో' 'షికావత్' అలాగే 'మంగళం' సీను వాళ్ళిద్దరూ ఒక టీమ్‌గా ఫార్మ్ అయిపోయి 'పుష్పకి' యాంటీగా యాక్ట్ చేసినట్టు చూపిచ్చారు. సో వాళ్ళు ఎలా టీమ్ అప్ అయ్యారు ఏంటి అనేది దానికి ఎలాంటి లీడ్ కూడా సినిమాలో మాకసలు ఇవ్వనే ఇవ్వలేదు. అండ్ అలాగే ఈ మూవీలో అల్లు అర్జున్ ఎలివేషన్స్‌కి అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. నెక్స్ట్ 'పుష్ప 1లో' అల్లు అర్జున్‌ని సిండికేట్‌ని లీడ్‌గా చేశారు. అది మనం అందరం చూసాం. కానీ ఇండియా మొత్తానికి 'పుష్పరాజ్' నేమ్ ఎలా స్ప్రెడ్ అయింది? ఎవరు ఎక్కడ సరుకు కొనాలన్నా, అమ్మాలన్నా 'పుష్పరాజ్‌నే ఎందుకు అడగాలి? అనే పాయింట్ మాత్రం మనకెక్కడా చూపించలేదు. కానీ ఈ 'పుష్ప 2లో' డైరెక్ట్‌గా అందరూ కూడా ఎక్కడ ఎవరికి సరుకు కావాలన్నా సరే 'పుష్పరాజ్‌కే' ఫోన్ చేస్తున్నారు. సో, అసల ఈ 'పుష్ప' అనే నేమ్ అంత బ్రాండ్‌గా ఎలా స్ప్రెడ్ అయింది అని మనకెలాంటి లీడ్ కూడా మూవీలో మనకు చూపించలేదు. మనకి ఫస్ట్ పార్ట్‌లో ఉన్న మెయిన్ అపోజిట్ రోల్స్ లైక్ 'షికావత్' కానీ, 'మంగళం' సీను కానీ 'పుష్ప 2లో' కంప్లీట్‌గా వాళ్ళని సైడ్ ట్రాక్ చేసేసి ఇంకొక న్యూ క్యారెక్టర్‌ని తీసుకొచ్చేసి, ఆ క్యారెక్టర్‌తోనే మనకి మూవీ క్లైమాక్స్ అండ్ మెయిన్ సీక్వెన్స్ అని రన్ చేశారు. సో, 'పుష్ప 1లో' చూపించిన పవర్‌ఫుల్ రోల్స్‌ని 'పుష్ప 2లో' కన్వీనియన్స్ చేసేయటం నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. అండ్ ఈ మూవీలో చాలా ఫిల్మ్స్ యొక్క రిఫరెన్సెస్ నాకు బాగా కనిపించాయి. దాంట్లో ఫస్ట్‌ది 'సలార్' రిఫరెన్స్ అయితే చాలా సాలిడ్‌గా కనిపించింది. 'సలార్' మూవీలో సీల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సేమ్ 'పుష్పలో' కూడా సేమ్ సిమిలర్‌గానే 'పుష్పకు' ఓ సీల్ ఉండిద్ది. ఆ సీల్‌ని ఎవరు ఆపలేరు. ఆ సీల్ చాలా పవర్‌ఫుల్ అనే సీక్వెన్స్‌లో చాలా డైలాగ్స్, సీన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, అవి చూస్తే 'సలార్' ఇంపాక్ట్ 'పుష్ప' మీద చాలా బాగా ఉన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీలో మన 'సుక్కువయ్య' సినిమాటోగ్రఫీ టెక్నిక్స్‌ని యూజ్ చేసి క్లైమాక్స్‌లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్‌ని బాగా మ్యానిప్యులేట్ చేశారని నాకైతే అనిపించింది. అసలు 'శుభంకర్ పడిపోయిన' సినిమాకి మళ్ళీ ఒక లీడ్ ఇచ్చినట్టుగా 'పుష్ప 3' అనౌన్స్ చేశారని నాకైతే అనిపించింది. మూవీకి నేను అగైనెస్ట్ కాదు. కానీ 'సుక్కుభయ్య' ఐకాన్ స్టార్ ఎలివేషన్ మైండ్‌లో పెట్టుకొని ఇలా ఇన్ని సార్లు స్టోరీ మార్చి అండ్ టాప్ మూవీస్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి సీన్స్ తీసుకోవడం అనేది నాకు బేసికల్‌గా 'సుక్కు, బన్నీ' కాంబో ఫ్యాన్‌గా కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యా ఈ మూవీతో. అండ్ ఇంకో డిసప్పాయింట్ థింగ్ ఏంటి అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనేది మనకు చాలా ఫేవరెట్. మనకు బాగా ఐకానిక్ గుర్తుండిపోయే సాంగ్స్ అన్నమాట అవన్నీ. అలాంటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్‌లో హుక్ స్టెప్ లేకుండా సాంగ్ థియేటర్‌లో ప్లే అయింది. అలాంటి ఒక సాంగ్‌కి కాంటెస్ట్ కూడా రన్ చేశారు ప్రీవియస్‌గా. అసలెందుకు అలా చేశారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఈ 'పుష్ప 2' వాళ్ళనుకున్న స్టోరీని ఎగ్జిక్యూట్ చేయకుండా ఏదో డిఫరెంట్ స్టోరీ ఇంకా వేరే సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయ్యి తీసిన మాస్ ర్యాంపేజ్ మూవీ‌లా నాకైతే అనిపించింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా పార్ట్ 3లో ఉంటాయా? ఉన్ ఉండబోతాయా? అనేది నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు వాళ్ళు మిస్‌లీడ్ చేసిన టీజర్ గురించి, వాళ్ళు మిస్‌లీడ్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్ గురించి నేనైతే కంప్లీట్‌గా మాట్లాడా. సో, మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో టు అఖిల్ పాలిటికల్ టేల్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ.